ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన దినంలో దేవుడు మనతో ఉండి ప్రతి విషయంలోనూ మనకు సహాయం చేస్తూ జయప్రదంగా నడిపించునుగాక. దేవుడు మనకు కొన్నిసార్లు వెంటనే మన ప్రార్థనలకు జవాబిస్తాడు. కొన్నిసార్లు ఆయన వద్దు అని చెప్తాడు. కొన్నిసార్లు ఆయన మనల్ని ఎదురు చూసేలాగా చేస్తాడు. కాబట్టి మనము చాలా సమయం కనిపెట్టవలసి వస్తుంది. ఒక్కొక్కసారి రోజులు, ఒక్కొక్కసారి నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలు కూడా. కానీ ప్రతి సమయంలో, ప్రతి కాలంలో కూడా ఆయన నిన్ను ఏమాత్రం కూడా ఇగ్నోర్ చేయడం లేదు. అంటే పట్టించుకోకుండా ఉండడం అనేది జరగడం లేదు. ఆయన నిన్ను ఒక పద్ధతిలోకి తీసుకొస్తున్నాడు. నిన్ను రూపుదిద్దుతున్నాడు. నీలో ఏమి కావాలి, ఒకవేళ నువ్వు అడిగిన దాన్ని పొందుకోవాలంటే నువ్వు ఎలా తయారు కావాలి, ఎలా తయారు కావాలో దానికి ఆయన నిన్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు. రాజైన యోసేపు కాదు, రాజు కంటే అతడు ప్రధానమంత్రి కదా. అయితే యోసేపుగా తను ప్రధానమంత్రిగా కాకముందు దేవుడు అతనికైతే దర్శనాలు కళల ద్వారా మాట్లాడాడు. అతను ఒక గొప్ప వ్యక్తి అవుతాడు అన్న విషయం అతనికి అర్థమైంది. కానీ ఆ విధంగా జరగడానికి ఎన్ని అడ్డంకులు కలిగాయో మనకు తెలుసు కదా. అయితే ఆ అన్ని అడ్డంకులను దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడంటే అన్నలకి అతని పట్ల ఈర్ష్య కలగాలి. ఈర్ష్య కలిగినందుకు వాళ్ళు అతన్ని చంపాలనుకోవాలి. అయితే రూబేనును, యూదాను అడ్డుగా పెట్టి వారు అతన్ని చంపకుండా కాపాడగలిగాడు దేవుడు. అంతేకాకుండా అతనిని ఐగుప్తు దేశానికి వెళ్ళులాగున అమ్మివేయడానికి సరిగ్గా ఏ ప్రదేశంలో అతడు ప్రధానమంత్రిగా కావాలో ఆ ప్రదేశానికి కొన్ని వేల మైళ్ళ దూరానికి తీసుకువెళ్ళిపోయాడు. అయితే అక్కడ అతడు ఎన్ని శ్రమలు పొందాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ సమస్యలన్నిట్లో కూడా దేవుడు అతనిని షేప్ చేస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. అతనికి కావాల్సిన జ్ఞానం ఇచ్చాడు. అతడు అక్కడ ఏ విధంగా అయితే స్టోర్ చేయాలి, ధాన్యాన్ని స్టోర్ చేయాలా, అదంతా కూడా నేర్చుకున్నాడు. ఆ ఇంటి నిర్వహణ నేర్చుకున్నాడు. తర్వాత చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలలో కూడా అతడు అందరితో సరిగ్గా మాట్లాడడం, అందరికీ సహాయం చేయడం, కౌన్సిలింగ్ లాగా, అంటే వాళ్ళకు సలహాలు, నెమ్మది కలిగించే మాటలు మాట్లాడడం, ఈ విధంగా అతడు ఎన్నో నేర్చుకున్నాడు. ఆ తర్వాత తగిన సమయంలోనే అతడు ఆ ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఇదంతా కూడా సమయం పట్టింది. అంటే దేవుడు అతన్ని పట్టించుకోకుండా ఉండలేదు, అతన్ని మర్చిపోలేదు. అతడు ఎంత దిగులు పడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, ఆ దుఃఖం అంతట్లో కూడా యెహోవా అతనికి తోడై ఉండెను. మనము యోసేపు గురించిన ఆ ఉదంతము ఎక్కడెక్కడైతే రాయబడి ఉందో ఆదికాండంలో, అక్కడంతా కూడా మనం చూస్తే అతని ప్రతి పరిస్థితిలో కూడా యెహోవా అతనికి తోడై ఉండెను అని మనం చూస్తాం. అలాగే మన జీవితాలలో కూడా మనం పట్ల ఆయన ప్రణాళిక ఏదో అది తెలుసు ఆయనకు. మనం కొన్ని అడుగుతూ ఉంటాము. వాటిలో కొన్ని మనకు దేవుడు ఇవ్వాలా లేదా అనేది ఆయనకు తెలుసు కనుక ఆయన మనల్ని షేప్ చేయడానికి మనల్ని ఏర్పాటు చేస్తూ సిద్ధపరుస్తూ ఉంటాడు. అయితే మనము ప్రార్థన చేసినప్పుడు, ఏదైనా పొందుకున్నప్పుడు మనము పొందుకున్న దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆయన ముందుగానే స్తుతులు చెల్లించమంటున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని రాయబడి ఉన్నది. అంటే మనము చేయవలసినది, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనే ఆ పరిస్థితిని మనం తప్పకుండా చేయాలి కదా. మనము ఆ విషయంలో ఎప్పుడు కూడా అలసత్వం ప్రదర్శించకూడదు. దేవుని పట్ల మనం కృతజ్ఞత చూపించాలి. మన ప్రార్థనలు ఆన్సర్ చేయబడుతూ ఉంటే మన యొక్క కృతజ్ఞత పెరుగుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క విశ్వాసము అధికమవుతుంది.
మనము ఆ ప్రార్థనలలో ఇంకా ఇంకా అధికమైన విశ్వాసానికి మనం వెళ్తూ ఉంటాము. మనలో సహనం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే మనము ఎదురు చూస్తూ ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనము ప్రార్థనలు చేస్తూ ఉంటామో మన ప్రార్థనలకు నో అనే జవాబు వచ్చిందనుకోండి, అప్పుడు మనము ఆ ప్రార్థన మనకు ఎందుకు నో అని వచ్చింది, అయితే దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే ఇంకా ఇంకా గొప్ప విషయం ఎప్పుడు అంటే మనము ఆ నో అన్న ఆ జవాబుని సంతోషంగా మనం తీసుకున్నప్పుడు మనలో విశ్వాసం అనేది పెరుగుతుంది. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు ప్రతి పరిస్థితిలో ఎలా రియాక్ట్ అవుతున్నావు. నువ్వు ఒక ఆన్సర్ పొందుకున్నప్పుడు నువ్వు తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. అయితే నో అన్న జవాబు వచ్చినప్పుడు కూడా నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? లేకపోతే ఎప్పుడైతే దేవుడు ఒకటి నువ్వు అడిగినది లేదు అన్నాడో వెంటనే నాకు ఈ దేవుడు వద్దు, ఈ దేవుడు నాకు అవసరం లేదు, ఈ దేవుడు ఎందుకు ఇలా నాకు చేశాడు అనే ఒక ఆలోచన మనకు వస్తున్నదా? అప్పుడు మనలో విశ్వాసం లేనట్లు. అందుకే విశ్వాసం లేకుండా యెహోవాకు ఇష్టులై ఉండడం ఎట్టి పరిస్థితులు కూడా సాధ్యం కాదు. కనుక మన పరిస్థితులన్నిటినీ కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మనకున్నటువంటి మనము ఏదైతే పొందుకుంటామో దేవుడు ఏది ఇచ్చినా కూడా దానిని మనము పొందుకునేలాగా మనము దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మనము విశ్వాసంలో నడవడం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఏమంటారంటే విశ్వాసం వలన నడవాలి, వెలుచూపు వలన కాదు అని చెప్పాడు. ఆ విధమైన విశ్వాసంతో నడవడం అనేది మనం కలిగి ఉండాలి. అలాగే మనము ప్రార్థనలు ఆలస్యమయ్యే కొద్దీ మనలో ఏమవుతుందంటే మనలో సహనం అనేది పెరుగుతుంది, ఓపిక అనేది పెరుగుతుంది. శ్రమ ఓర్పును కలిగిస్తుంది అని ఉంది కదా. ఒక్కొక్కసారి శ్రమలు కూడా కలగవచ్చు. మన మార్గంలో మనము ఏదైతే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడో దాన్ని పొందుకునే సమయంలో మనం ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆ శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు మనకు ఓర్పు అనేది లభిస్తుంది. ఆ ఓర్పు మనకు నిరీక్షణను కూడా కలిగిస్తుంది. కాబట్టి మనము ఆ సహనంతో నిరీక్షణతో జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. అయితే మనం ఎప్పుడైతే విశ్వాసంలో ఉంటామో అప్పుడు మనము కొన్ని ఆలోచనలు కలిగి ఉండాలి. ఏంటంటే మనల్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఇది నాకు ఇదేం పరీక్ష, ఇది ఏం శిక్ష అని అనుకోకూడదు. శిక్ష కాదది, అది ఒక శిక్షణ, అది ఒక సిద్ధపాటు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఏ విధంగా తయారు చేయాలి, మలచాలి. ఒక కుమ్మరి పాత్రను ఏ విధంగా మలుస్తాడు, ఒక కుమ్మరి పాత్రను ఏ విధంగా చక్కగా తయారు చేయాలంటే ఏమేం చేస్తాడు. ఒక శిల్పి ఒక రాతిని మలచాలంటే ఆ రాతిని ఎంతగా కొడతాడు, ఎంతగా వాటిని అంతటిని అనవసరమైన వాటినన్నిటిని తీసివేస్తూ చక్కగా మలిచేలాగా ఎలాగ చేస్తాడు. ఒక చెక్కను ఒక వ్యక్తి ఏదైనా ఒక పనికి వచ్చే మంచి కుర్చీగానో లేకపోతే ఇంకేదైనా తయారు చేయాలి అంటే అనవసరమైనదంతా తీసివేసి దాన్ని ఒక చక్కటి షేప్లో తయారు చేసి కదా చేస్తాడు. అదేవిధంగా మనలను మలిచేటప్పుడు మనలో అనవసరమైన గుణాలు ఏమున్నాయి, మనలో అనవసరమైన లక్షణాలు ఏమున్నాయి, అవన్నిటిని కూడా దేవుడు తీసివేస్తూ ఉంటాడు. ఒకవేళ మన జీవితంలో అనవసరమైన వ్యక్తులు ఎవరైనా ఉండి, మనల్ని అడ్డుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండి, మనల్ని శోధనలలోనికి అంటే చెడు మార్గంలోకి నడిపించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా దేవుడు తొలగిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మన జీవితంలో మనం జీవన ప్రయాణంలో మనం ఏది పొందుకోవాలనో దానిని పొందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనకు వచ్చే శోధనలలో మనం గమనించుకోవాలి. దేవుడు మనల్ని ఏ విధంగా మలుస్తూ ఉన్నాడు, మనల్ని ఏ విధంగా సరైన దిశలోకి తీసుకువెళ్తున్నాడు, అది గమనించుకొని ఆ విధంగా మనము ఆయన ఇష్ట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడితే అప్పుడు మనం తప్పకుండా మనము పొందుకోవాల్సిన గోల్ని చేరుకోగలుగుతాము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి
నిన్ను నీకు సమస్తము ఇవ్వకముందు ఆయన నిన్ను ఒక చక్కటి రూపకల్పనతో రూపుదిద్ది నిన్ను తప్పకుండా ఆ దిశగా నడిపిస్తాడు. నీకు రావాల్సిన ఆ ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దానికి తప్పకుండా చేరుస్తాడు. మనము విశ్వాసంతో ఉందామా? దేవుని కృపను పొందుకుందాం. దేవుడు ఈ కృపావార్తను దీవించును గాక. ఏది ఆలస్యం కాదు. తప్పకుండా మనం సరి అయిన సమయంలోకే దేవుడు మనల్ని చేరుస్తాడు, మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రార్థనలలో అందరూ తప్పక ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, గొప్ప దేవుడు తండ్రి, ఈ దినము మేము ఈ పొందుకున్నటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మేము ఆలస్యం అవుతుంది అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా దిగులు పడకూడదు. కానీ తప్పకుండా మీరు మాకు మేము అడిగినది ఇస్తారు అన్న విశ్వాసంతో ఎదురు చూసేలాగున మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు. మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి మేలులను బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం దయచేయండి ప్రభా. మాకు ఏదైనా నో అని మీరు చెప్పినప్పుడు కూడా దానిని బట్టి కూడా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయండి. మాలో కావలసిన ఓపికను, సహనమును అనుగ్రహించండి. మేము ఎల్లప్పుడూ నీ బిడ్డలుగా జీవించుటకు మాకు సహాయం చేయండి నాయన. మా తండ్రి, ఈ దినము మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణములన్నిటిలో క్షేమమునివ్వండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు జయమునివ్వండి. మమ్మల్ని చక్కగా నడిపించండి. నీ మహిమార్థం మమ్మల్ని వాడుకోనండి. మా మాటలు, తలంపులు, క్రియలు అన్నీ కూడా నీకు ఇష్టమైనవిగా, నీకు మహిమకరమైనవిగా ఉండినట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి మా జీవితాలలో శోధనలు మేము ఎదుర్కొన్నప్పుడు ఆ శోధనలను జయించుకునే శక్తిని కూడా మాకు అనుగ్రహించండి. అపవాదిని ఎదిరించి మేము జయం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కానీ ఈ దినం ఎంతమంది అయితే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి ప్రభా. ఎంతోమంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు నాయన. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. ఆర్థిక ఇబ్బందులతోనూ అప్పుల సమస్యతోనూ బాధపడుతూ ఎంతమంది అయితే కృంగుదలలో ఉన్నారో దయ ఉంచండి తండ్రి. వారిని మీరు దర్శించండి. వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారికి ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు దేవా, సఫలత అనుగ్రహించండి. మీరు తగిన కాలంలో ప్రతి ఒక్కరికి కూడా సాటి అయిన సహాయం అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో, విశ్వాసంతో ఎదురు చూసినట్లుగా సహాయం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను మీరు దర్శించండి. ఎంతోమంది ప్రభా ఆశపడుతున్నారు. ఆశపడి వారి ప్రాణంను తృప్తిపరిచే దేవుడు మా తండ్రి. వారికి చక్కటి సంతానంను అనుగ్రహించండి. లోపములన్నీ సవరించండి. మీరు సమస్తం చేయగలరు, శక్తిమంతులు దేవా. సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో, తీవ్రమైన అనారోగ్యంతో ఎంతమంది ఐసీయూలో ఉన్నారో, వెంటిలేటర్పై ఉన్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభా. వారికి అందరికీ తగిన సహాయం చేయండి ప్రభా. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. వారిని నీ బిడ్డలుగా ప్రభా మలుచుకోనండి దేవా. స్వస్థతపరిచి కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించండి. వారు ఎంతో ఆందోళనలో ఉన్నారు ప్రభా. ఆర్థికంగానైనా ఎవరు ఒక్కరు హాస్పిటల్లో ఉన్నారంటే ఆర్థికంగా చితికిపోతారు నాయన. దయ ఉంచండి ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది కీమోథెరపీలో గుండా, డయాలసిస్లో కూడా వెళ్తున్నారు. కృప చూపించండి మా ప్రభా తండ్రి. లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు ప్రభా. లంగ్స్లో ప్రాబ్లంతో ఊపిరాడని స్థితిలో ఉన్నారు. బ్రెయిన్ సమస్యలు ఉన్నాయి మా ప్రభా నాయన. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి తండ్రి. చర్మ వ్యాధులు ఉన్నాయి మా తండ్రి. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, సయాటికా పెయిన్ మా తండ్రి, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, మైగ్రేన్, తలనొప్పులు, అనేక రకాల జబ్బులతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు మీ యొక్క గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, నీ కొరకు జీవించాలి దేవా ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినందుకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము
మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. వారి హృదయాలను తాకండి. వారి హృదయాలలో ఉన్నటువంటి ఆ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో నిన్ను అంగీకరించకుండా చేస్తున్న ఆ సాతాను శక్తులను యేసునామములో బంధిస్తున్నాము. వారిని తెలుసుకొనిలాగిన వారి హృదయాలను తెరవండి నాయన. ఎంతోమంది వ్యసనాలకు గురై ఉంటున్నారు. వారికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా తండ్రి దేవ, శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖం అనుభవిస్తున్న వాళ్ళను, అన్యాయానికి గురైన వాళ్ళను తండ్రి దయతో కరుణించండి. మా ప్రభా, ఎంతోమంది న్యాయం కొరకు పోరాడుతూ ఉన్నారు దేవా. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మీరు గొప్ప న్యాయమూర్తి అయి ఉన్నారు నాయన. ఈ లోకంలో న్యాయస్థానాలు సరిగా పనిచేయవు, కానీ మీరైతే గొప్ప దేవుడు తండ్రి, న్యాయమూర్తి ప్రభా. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించండి మా ప్రభా తండ్రి. ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నది. అయితే మా ప్రభా, మీరు సమస్తమును మీ కంట్రోల్లో ఉన్నది కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి. అంత్య దినాలలో ఉన్నాము తండ్రి. మరి రాకడ ఎప్పుడో మాకు తెలియదు, కానీ ఈ సమయంలో మేమంతా కూడా సిద్ధపడినట్లుగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నీకు వందనాలు. మా తండ్రి దేవ, కరుణించి కాపాడము. మేము, మా ప్రియులైన వారు, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఎత్తబడే వాళ్ళు ఉండునట్లుగా సహాయం చేయండి. సేవకులను ఆశీర్వదించండి. వారందరి సేవను మీరు చక్కగా అభివృద్ధి పరచండి దేవా. ప్రభ, మా దేశంను దీవించండి. మా దేశం పైన మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి నాయన. ప్రభ, నీవు గొప్ప దేవుడవు తండ్రి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లు సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య అధికంగా జరుగునట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నా ఆ కష్టములన్నింటినీ తొలగించి తండ్రి నెమ్మదిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ప్రతి ఒక్కరు కూడా నాయన నిత్య జీవం కొరకు ఎదురు చూసేవారుగా ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ దినం జరుగుతున్న అనేకమైన నూతన కార్యములు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. నమ్మి ఉన్నాము. ఆమెన్, ఆమెన్.